నమస్కారం, అప్టేక్ జాబ్స్కి స్వాగతం. ఇవాళ మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం ఎమిలోయిడోసిస్. ఈ ఎమిలోయిడోసిస్ అంటే ఏంటి, ఏ విధంగా వ్యాధి వస్తుంది, లేదా దాన్ని ఒకవేళ క్యూర్ చేయాలంటే ఏ విధంగా చేయొచ్చు, ఇవన్నీ తెలుసుకోబోయే ముందు ఒకసారి చిత్రపటాన్ని గమనించండి. ఇక్కడ మనకి ఎవరు కనిపిస్తున్నారు? పర్వేజ్ ముషారఫ్ గారు. ఈయన ఒకప్పుడు పాకిస్తాన్ దేశానికి అధ్యక్షుడు, అంటే ప్రెసిడెంట్గా వ్యవహరించారు. ఈయన ఇప్పుడు ఈ అమిలోయిడోసిస్ అనే వ్యాధితో సఫర్ అవుతున్నారు. అందుకని ఇది కరెంట్ అఫైర్స్లో చాలా ఇంపార్టెంట్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం కూడా ఉంటుంది. అందుకని అమిలోయిడోసిస్ అంటే ఏంటి, ఇది ఏ రకమైన వ్యాధి, దీనికి క్యూర్ ఉందా లేదా, ఒకవేళ క్యూర్ ఉంటే దాని యొక్క చికిత్స విధానం ఏంటిది, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో గమనిద్దాం. ఇంతకీ అమిలోయిడోసిస్ అంటే ఏంటి? అమిలోయిడోసిస్ అనేది అమిలాయిడ్ అని పిలువబడే ఒక అసాధారణ ప్రోటీన్. దీనిని అసాధారణ ప్రోటీన్ అని ఎందుకు అంటున్నారు? అమిలాయిడ్ సాధారణంగా శరీరంలో కనిపించదు కాబట్టి, ఇది అనేక రకాల ప్రోటీన్ల నుండి ఏర్పడుతుంది కాబట్టి, ఇది కేవలం బోన్ మ్యారో అంటే ఎముక మధ్యలోనే తయారవుతుంది కాబట్టి దీనిని ఒక అసాధారణ ప్రోటీన్ అంటున్నారు. విచిత్రం ఏంటంటే మన బాడీలో ప్రొడ్యూస్ అవుతున్న ప్రోటీన్ ద్వారానే మనం సఫర్ అవుతున్నాం చూడండి, అది వింత. ఏదైతేనేం అమిలాయిడ్ అనే ప్రోటీన్ వల్ల సఫర్ అవుతున్నారు కాబట్టి దానికి అమిలోయిడోసిస్ అని పేరు పెట్టారు. ఒకరి అవయవాలలో ఏర్పడి వాటి యొక్క ఆకృతి మరియు పనితీరును ప్రభావితం చేసినప్పుడు సంభవించే అరుదైన వ్యాధి. ఇట్ ఈస్ ఏ రేర్ డిసీజ్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అమిలాయిడోసిస్ ఏ రకమైన వ్యాధి అని అంటే అది అరుదైన వ్యాధి, ఇట్ ఈస్ ఎ రేర్ డిసీజ్. అది ఏ రకంగా వస్తుంది అని అంటే అమిలాయిడ్ అనే ఒక అసాధారణ ప్రోటీన్ వల్ల, అంటే ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ ప్రోటీన్. ఆ విధంగా ఒకసారి మనం ఇక్కడ గమనించినట్టయితే అది బేసిక్గా ఏం చేస్తుంది, ఒక పార్ట్ యొక్క షేప్, ఒక పార్ట్ యొక్క ఫంక్షన్నే మార్చేస్తుంది. ఉదాహరణకు ఒకసారి ఇక్కడ చిత్రపటాన్ని గమనిస్తే ఇక్కడ ఏం కనిపిస్తుంది? హార్ట్, గుండెకాయ కనిపిస్తుంది. నార్మల్గా మన హార్ట్ ఇలా ఉండాలి, ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. కానీ ఈ అమిలాయిడ్ అనే ప్రోటీన్ వాటి మధ్యలో పేరుకుపోవడం వల్ల మన హార్ట్ ఇలా కనిపిస్తుంది. అండ్ ఇలా ఉండాల్సిన హార్ట్ ఇలా అయితే ఆబ్వియస్లీ దాని యొక్క ప్రాపర్టీస్ మారిపోతాయి అండ్ హార్ట్ ఏ విధంగా అయితే ఫంక్షన్ అవ్వాలో ఆ విధంగా ఫంక్షన్ అవ్వదు. అండ్ దిస్ ఇస్ వాట్ ఈవెన్ పర్వేజ్ ముషారఫ్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్. సో ఈ అమిలాయిడ్ ప్రోటీన్ ఏదైతే ఉందో దాని యొక్క నిక్షేపాలు గుండె, హార్ట్, మెదడు, బ్రెయిన్, మూత్రపిండాలు, కిడ్నీస్, ప్లీహము, స్ప్లీన్ మరియు శరీరంలోని ఇతర భాగాలలో పేరుకుపోతాయి, ఎక్కడికక్కడ అక్యుములేట్ అయిపోతాయి. అలా అక్యుములేట్ అవ్వడం వల్ల ఏంటి, మనం ఇందాక గమనించాం, ఒక ఆర్గన్ యొక్క షేప్ మార్చేస్తుంది, ఆర్గన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ మారిపోతాయి, ఆర్గన్ యొక్క ఫంక్షనాలిటీస్ మారిపోతాయి. అలా ఇది చివరికి ఏమవుతుందనంటే అవయవ వైఫల్యం వంటి ప్రాణాంతక పరిస్థితులకు దారితీస్తుంది. అంటే ఆర్గన్ ఫెయిల్యూర్, ఒక్కొక్క ఆర్గన్ ఫెయిల్ అయిపోయి చివరికి ఆర్గన్ సిస్టమ్ ఫెయిల్ అయ్యి మనిషి చనిపోయే స్థితికి తీసుకొస్తుంది. అలానే అమిలోయిడోసిస్ యొక్క కొన్ని రకాలు ఇతర వ్యాధులతో సంబంధం కలిగి ఉంటాయి. అంటే అమిలోయిడోసిస్ ప్రతిసారి అమిలాయిడ్ ప్రోటీన్ ఎక్కువ అవడం వల్లే రావాలని రూల్ ఏం లేదు. ఒకవేళ మన బాడీ ఏదైనా వేరే డిసీజ్తో సఫర్ అవుతుంది అనుకోండి, దానివల్ల కూడా అమిలోయిడోసిస్ వచ్చే అవకాశం ఉంది. అమిలోయిడోసిస్ వేరొక ఆరోగ్య స్థితికి ద్వితీయ స్థితిగా ఉండవచ్చు, లేదంటే ప్రాథమిక స్థితిగా కూడా అభివృద్ధి చెందవచ్చు. వాట్ డస్ దట్ మీన్? ఉదాహరణకి మనం కొన్ని డిసీజెస్ని గమనించాం అనుకోండి, బై డిఫాల్ట్ అదే డిసీజ్ వస్తుంది, దానికి సంబంధించిన సిమ్టమ్సే మనకు కనిపిస్తాయి. ఉదాహరణకి కొన్నిసార్లు చాలా మందికి ఫ్రీక్వెంట్గా వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. వామిటింగ్స్ ఎందుకు అవుతున్నాయంటే కొన్నిసార్లు గాల్ బ్లాడర్లో స్టోన్ ఉంది అని తెలుస్తుంది. సో ఇప్పుడు గాల్ బ్లాడర్లో స్టోన్ ఉంది అని వాళ్ళకి ముందు తెలియలేదు, అది సెకండరీ అబ్జర్వేషన్ అంటారు. అలానే అమిలోయిడోసిస్ ఒకవేళ దానంతట అదే వస్తే అది ప్రైమరీ డిసీజ్ కింద కన్సిడర్ చేస్తారు. అదే ఒకవేళ వేరే రోగం రావడం వల్ల, బాడీలో చేంజెస్ రావడం వల్ల, ఆ చేంజెస్ రావడం వల్ల ఒకవేళ అమిలాయిడ్ ప్రోటీన్ ఎక్కువగా అక్యుములేట్ అయిపోతే, దానివల్ల ఒకవేళ అమిలాయిడోసిస్ వస్తే అప్పుడు దాన్ని సెకండరీ డిసీజ్ కింద పరిగణిస్తారు. ఎందుకంటే ఆ డిసీజ్ ముందు రాలేదు, వేరే డిసీజ్ వల్ల ఇమ్యూనిటీ తగ్గింది కాబట్టి ఈ డిసీజ్ ఫామ్ అయింది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఇమ్యూనిటీతో కూడా ఎక్కువ రోల్ ప్లే చేయట్లేదు, బికాజ్ ఒక ప్రోటీన్ ఫామ్ అవ్వడం వల్ల వస్తుంది డిసీజ్ అంతా, అండ్ దట్టు మన బాడీలోనే తయారవుతుంది అది. అలానే కొన్నిసార్లు ఇది జన్యువులోని ఉత్పరివర్తన కారణంగా కూడా జరుగుతూ ఉంటుంది. జన్యువులో ఉత్పరివర్తనం అంటే ఏంటి? జీన్ మ్యూటేషన్. మనం కనుక జీన్స్ని గమనిస్తే అందులో డిఎన్ఏ ఉంటుంది. డిఎన్ఏ అంటే డిఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్, ఆర్ఎన్ఏ అంటే రైబోన్యూక్లిక్ యాసిడ్. ఈ డిఎన్ఏ ఏదైతే ఉందో దీంట్లో కొన్ని కారణాల వల్ల, అది ఆర్టిఫిషియల్గా అవ్వచ్చు, న్యాచురల్గానే అవ్వచ్చు, కొన్ని కారణాల వల్ల డిఎన్ఏలో మార్పులు జరుగుతుంటాయి, దాన్ని జీన్ మ్యూటేషన్ అంటారు. కొన్నిసార్లు ఆ జీన్ మ్యూటేషన్ వల్ల కూడా అమిలోయిడోసిస్ వచ్చే అవకాశం ఉంది. అలానే సాధారణంగా అయితే అమిలోయిడోసిస్ అసలు ఎందుకు వస్తుందో కూడా ఇప్పటికీ తెలియదు. దట్ ఈస్ ద స్ట్రేంజ్ థింగ్. అఫ్కోర్స్ ఒకటి ఇక్కడ అదృష్టం ఏంటంటే అది రేర్ డిసీజ్, అందరికీ రాదు. ఒకవేళ వచ్చినా కూడా ఆ పర్సన్కి క్యూర్ చేయాలంటే ముందు కాజ్ ఏంటో తెలిస్తే కదా అసలు ట్రీట్ చేసేది. మరి ఎవరైతే ఈ వ్యాధితో సఫర్ అవుతున్నారో అమిలోయిడోసిస్, వాళ్ళకు ఉండే సిమ్టమ్స్ ఏంటి, సాధారణ లక్షణాలు మనం గమనిస్తే తీవ్రమైన అలసట, టైర్డ్నెస్, బరువు తగ్గడం, వెయిట్ లాస్, బొడ్డు, కాళ్ళు, చీలమండలం లేదా పాదాలలో వాపు. బొడ్డు అంటే బెల్లి,
కాళ్ళు చీలమండల అంటే యాంకిల్స్ అన్నీ బాగా వాచిపోతాయి, దిస్ స్వెల్. అలానే చేతులు లేదా కాళ్ళల్లో తిమ్మిరి అంటే నంబ్నెస్, నొప్పి, పెయిన్, అలానే జలధరింపు అంటే టింగ్లింగ్ వచ్చే అవకాశం కూడా ఉంది. అలానే చర్మం రంగులో మార్పులు, ఊదా రంగు మచ్చలు అంటే పర్పురా వచ్చే అవకాశం ఉంది. అండ్ అలానే కళ్ళ చుట్టూ చర్మంలో గాయాలుగా కనిపించే ప్రాంతాలు అంటే ఈ కంటి చుట్టూతో ఏరియా ఏదైతే ఉంటుందో అక్కడంతా కూడా ఏదో దెబ్బ తగిలింది అన్నట్టు స్కిన్ తయారైపోతుంది. అలానే గాయం తర్వాత సాధారణంగా కంటే ఎక్కువ రక్తస్రావం, మామూలుగా దెబ్బ తగిలితే బ్లడ్ బయటకు వస్తుంది, అది అందరికీ తెలుసు. కానీ వెంటనే బ్లడ్ క్లాట్ అవ్వకుండా నార్మల్గా అయ్యే బ్లడ్ లాస్ కన్నా హెవీ బ్లడ్ లాస్ అవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో. అలానే నాలుక వాపు, శ్వాస ఆడకపోవడం, టంగ్ ఏదైతుందో అది వాచిపోతుంది. అలానే షార్ట్ బ్రీత్ అంటారు, అంటే వాళ్ళకి బ్రీత్ ప్రాపర్గా రాదు. మామూలుగా ఒకవేళ మనం బ్రీత్ని గమనిస్తే ఇలా డీప్ బ్రీత్ తీసుకోగలం, కానీ వాళ్ళకి ఇంత డీప్ బ్రీత్ తీసుకునే అవకాశం కూడా రాదు, బికాస్ దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఎమిలాయిడోసిస్. గుర్తుంది కదా, ఎందుకంటే ఆ ఎమిలాయిడ్ అనే ప్రోటీన్ బాడీలోని రకరకాల పార్ట్స్లో వెళ్ళి పేరుకుపోతుంది కాబట్టి. మరి ఈ రోగంతో ఒకరు సఫర్ అవుతున్నారని ఎలా ఐడెంటిఫై చేస్తారు, రోగ నిర్ధారణ ఎలా చేస్తారు? ఒకవేళ ఒక పర్సన్ ఐడెంటిఫై చేశారు ఆ సో పర్సన్ ఎమిలాయిడోసిస్తో సఫర్ అవుతున్నారు అని అంటే మరి వాళ్ళకి చికిత్స ఏ విధంగా ఇస్తారు, ఇప్పుడు దాన్ని ఒకసారి గమనిద్దాం. ఎకోకార్డియోగ్రామ్ లేదా న్యూక్లియర్ హార్ట్ టెస్ట్ లేదా లివర్ అల్ట్రాసౌండ్ వంటి ఏవైతే టెస్ట్లు ఉన్నాయో వాటి ద్వారా శరీరం యొక్క అంతర్గత అవయవాలు అంటే ఇంటర్నల్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలించడానికి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఇమేజింగ్ విధానాల పరిస్థితిని నిర్ధారించడానికి సాధారణ పరీక్షలు అన్నమాట. అంటే ఈ ఎమిలాయిడోసిస్ అనేది దేనివల్ల వస్తుంది, ఎమిలాయిడ్ అనే ప్రోటీన్ వల్ల వస్తుంది. అదేం చేస్తుంది, బాడీలో ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒక పార్ట్లో వెళ్ళి పేరుకుపోతుంది. అలా పేరుకుపోవడం వల్ల ఇప్పుడు ఆ ఆర్గన్ లోపల ఏముందో లేదా ఆ ఆర్గన్ లోపల ఎలా ఉందో తెలిస్తే కదా మనం క్యూర్ చేయడానికి ట్రై చేసేది. అందుకని బాడీ లోపల ఉన్న ఆర్గన్స్ని టెస్ట్ చేయాలి. అండ్ ఫర్ దట్ రకరకాల టెస్టులు చేస్తారు. ఉదాహరణకి ఎకోకార్డియోగ్రామ్. ఎకోకార్డియోగ్రామ్ దేనికోసం చేస్తారు, గుండె కోసం, హార్ట్ని చెక్ చేయడానికి చేస్తారు. హార్ట్ కరెక్ట్గానే వర్క్ అవుతుందా, హార్ట్ స్టిఫ్గా ఉందా, మజిల్స్ అన్ని కరెక్ట్గానే బీట్ అవుతున్నాయా, మజిల్స్ అన్ని కరెక్ట్గానే కాంట్రాక్ట్ అవుతున్నాయా, కరెక్ట్గానే రిలాక్స్ అవుతున్నాయి, ఇదంతా కూడా ఎకోకార్డియోగ్రామ్లో తెలుస్తుంది. అలా బాడీలోని అన్ని పార్ట్స్ని టెస్ట్ చేసి ఎక్కడైనా ఈ ఎమిలాయిడ్ ప్రోటీన్ అక్యుములేట్ అయిందో లేదో అని తెలుసుకుంటారు. ఇప్పుడు మరి చికిత్స విధానం ఏ విధంగా ఉంటుందో గమనిద్దాం. అసలు చికిత్స విధానం ఏ విధంగా ఉంటుందని తెలుసుకోబోయే ముందు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి ఇప్పటికీ కూడా ఈ ఎమిలాయిడోసిస్ యొక్క కాజ్ ఏంటో తెలీదు, అది ఎందుకు వస్తుందో తెలీదు, దానికి గల కారణాలు ఏంటో తెలీదు. ఓన్లీ థింగ్ మనకి తెలిసింది ఎమిలాయిడ్ అనే ప్రోటీన్ అక్యుములేట్ అవ్వడం వల్ల వస్తుంది. కానీ ఎమిలాయిడ్ ప్రోటీన్ ఎందుకు ప్రొడ్యూస్ అవుతుంది దానికి గల కాజ్ మనకి తెలియదు కాబట్టి క్యూర్ అనేది యాజ్ ఆఫ్ నో అంత ప్రాపర్గా లేదు. అయితే మీరు అనొచ్చు, సార్ కాజ్ ఏంటో తెలియదు కదా, డిసీజ్ అయితే డయాగ్నోస్ అయితే అయిపోయింది, మరి ట్రీట్మెంట్ ఎలా ఇస్తున్నారు, బికాజ్ మనకి కాజ్ తెలిస్తేనే కదా మన యాక్షన్ తీసుకోగలము అని. ఇక్కడ మనం ట్రీట్మెంట్ ఎందుకు ఇస్తున్నాము అంటే అట్లీస్ట్ ఆ పర్సన్ ఇంకొన్ని రోజులు జాగ్రత్తగా ఆనందంగా ఆరోగ్యంగా బతకడానికి అవకాశం ఉంటుంది. ఏ కాజ్ తెలియదు కదా అని అలానే వదిలేస్తే ఆ పర్సన్ చనిపోతారు, బికాజ్ ఆర్గన్ ఫెయిల్యూర్కి అది దారి తీస్తుంది కాబట్టి. అందుకని రోగ పురోగతిని మందగించడం అంటే ఏదైతే ఇంపాక్ట్ ఉంటుందో దానిని మెల్లిగా స్లో డౌన్ చేయడం, లక్షణాల ప్రభావాన్ని తగ్గించడం మరియు జీవితాన్ని పొడిగించడం. దట్ ఈస్ ద రీజన్ ఈవెన్ దో మనకి ప్రాపర్గా కాజ్ తెలియకపోయినా కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వడానికి. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ఎమిలాయిడోసిస్, ఏ రోగమైనా సరే ఎవరైనా అదే పని చేస్తారు. అలానే కీమోథెరపీ అనేది ఒక రకమైన చికిత్స అని చెప్పొచ్చు. ఎందుకనంటే క్యాన్సర్ కణాలను చంపడానికి లేదా వాటిని పెరగకుండా ఆపడానికి ఉపయోగించే కొన్ని మందులు అమిలాయిడోసిస్ ఉన్న వారిలో అసాధారణమైన ప్రోటీన్ను తయారు చేసే కణాల పెరుగుదలను కూడా ఆపగలవు. సో ఇక్కడ పాయింట్ ఏంటిది, ఈ ఎమిలాయిడ్ అనే ప్రోటీన్ ప్రొడ్యూస్ అవుతుంది, అది ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి అక్యుములేట్ అయిపోతుంది. సో మనం ముందుగా కూడా తెలుసుకున్నాం ఎమిలాయిడ్ ప్రోటీన్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది, బోన్ మ్యారో ఎముక మధ్యలో ప్రొడ్యూస్ అవుతుంది. సో కీమోథెరపీ చేయడం వల్ల ఈ ఎమిలాయిడ్ ప్రోటీన్తో పాటు ఆ ఎమిలాయిడ్ ప్రోటీన్ ఏవైతే సెల్స్ తయారు చేస్తున్నాయి అంటే బోన్ మ్యారో ఏదైతే ఉందో ఆ సెల్స్ని కూడా నాశనం చేసేస్తుంది కదా. ఇప్పుడు ప్రొడ్యూస్ చేసే సెల్లే లేదు కాబట్టి ఆ ఎమిలాయిడ్ ప్రోటీన్ యొక్క ప్రొడక్షన్ ఆగిపోతుంది. ఆ విధంగా పర్సన్ ట్రీట్ చేయొచ్చు. దిస్ ఈజ్ వన్ వే. ఇప్పుడు రెండో విధానం గమనిద్దాం. ఎముక మధ్య మార్పిడి అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్. ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది ఎమిలాయిడ్ ప్రోటీన్, బోన్ మ్యారో నుంచి కదా. ఇందాక కీమోథెరపీ అప్పుడు మనం ఏం గమనించాము, కీమోథెరపీ ఇచ్చి బోన్ మ్యారో సెల్స్ని కూడా మనం ట్రీట్ చేసేస్తే ఆ విధంగా ఒకటి ఎమిలాయిడ్ ప్రోటీన్ ప్రొడ్యూస్ చేసే సెల్స్ చనిపోతాయి, అలానే బోన్ మ్యారో సెల్స్ కూడా చనిపోతాయి, అంటే స్టెమ్ సెల్స్ బేసిక్గా అవి కూడా చనిపోతాయి. కానీ ఇక్కడ బోన్ మ్యారోని ట్రాన్స్ప్లాంట్ చేస్తాను. అలా చేస్తే ఏమవుతుందంటే ఇది చికిత్స ఒక వేరే రూపం, అంటే ఇట్స్ డిఫరెంట్ వే ఆఫ్ ట్రీటింగ్. ఒకరి రక్తం నుండి మూలకణాలు తొలగించబడతాయి. మూలకణాలు అంటే ఏంటి, స్టెమ్ సెల్స్. సో వాళ్ళు స్టెమ్ సెల్స్ని రిమూవ్ చేసేస్తారు. ఆపై ఎముక మధ్యలోని అసాధారణ కణాలను చంపడానికి అంటే ఏవైతే ఆ ఎమిలాయిడ్ ప్రోటీన్ అనే వాటిని తయారు చేస్తుందో వాటిని కీమోథెరపీతో చంపేస్తారు.
ఈ మూలకణాలు ఒక శరీరంలోకి మళ్ళీ తిరిగి ఇండ్యూస్ చేస్తారు. అంటే స్టెమ్ సెల్స్ ఏవైతే అంతకుముందు రిమూవ్ చేసేసారో వాటిని తిరిగి ఇండ్యూస్ చేస్తారు. ఎందుకంటే ఒకవేళ మనం ఫస్ట్ వే గమనించినట్టయితే స్టెమ్ సెల్స్ కూడా అక్కడే ఉంటున్నాయి, అట్ ద సేమ్ టైం వాళ్ళు కీమోథెరపీ ఇస్తున్నారు. సో అలాంటప్పుడు స్టెమ్ సెల్స్ కూడా చనిపోతే లేదా స్టెమ్ సెల్స్ కూడా దెబ్బతింటే అప్పుడు ఇమ్యూనిటీ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, స్టెమ్ సెల్స్ని ముందు రిమూవ్ చేసి తర్వాత ఈ సెల్స్ని అటాక్ చేస్తున్నారు. ఈ సెల్స్ని అటాక్ చేసిన తర్వాత కీమోథెరపీతో ఈ సెల్స్ని ట్రీట్ చేసిన తర్వాత మళ్ళీ స్టెమ్ సెల్స్ని ఇండ్యూస్ చేస్తున్నారు. అలా చేయడం వల్ల అవి ఎముక మధ్యకు వెళ్ళి కీమోథెరపీ ద్వారా నాశనం చేయబడిన కణాలను భర్తీ చేస్తాయి. అంటే ఏవైతే సెల్స్ ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయాయో లేదా చనిపోయాయో వాటి ప్లేస్లో ఇవి రీప్లేస్ అవుతాయి. గుర్తుంది కదా, ఈ ఎమిలాయిడోసిస్ అనేది ఒక రేర్ వ్యాధి, ఎక్కువ మందికి రాదు. బట్ ఈవెన్ వచ్చినా కూడా దానికి సంబంధించి ప్రాపర్ కాజ్ తెలియదు, అది ఎందుకు వస్తుంది అని. అలానే దానికి సంబంధించి ఒక ప్రాపర్ ట్రీట్మెంట్ లేదు. యాజ్ ఆఫ్ నౌ కీమోథెరపీ అలానే ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఏదైతే ఉందో ఈ విధానాలను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. ఇక్కడతో ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్తో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే మా అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 లాంటి పరీక్షలకి సన్నద్ధం అవుతున్నారా? ఇలాంటి సబ్జెక్టులకి సంబంధించిన విషయాలు మీకు ఎక్కడా తెలియట్లేదా? అయితే మీకు వన్ స్టాప్ సొల్యూషన్ మా అప్టేక్ జాబ్స్. ప్లే స్టోర్ నుండి యాప్ని డౌన్లోడ్ చేసి మొబైల్ ఫోన్స్లో ఇన్స్టాల్ చేసుకోండి. కొత్త విషయాల్ని డీటెయిల్గా తెలుసుకోండి. నేను మీ సాయి వివేక్, సైనింగ్ ఆఫ్.